రాత్రి 2 అయితే అవుతుంది ఇంటికి వచ్చే తెలికే టైం. ఒక మంచి నీళ్ళు కూడా తీపిలేదు కోవిడ్ వాళ్ళు ఈ మధ్యన తాగేదాన్ని. నువ్వు ఇండియాలో ఎక్కడ తిరిగి వచ్చా కూడా మీ అమ్మ టయానికి అన్నం పెడతాది. కోవిడ్ లో అట్లే నీ సావు నువ్వు చావాల్సింది అన్నానికి. అందుకే ఒకసారికి 2 మాటలు ఆలోచించుకొని కోవిడ్కి రండి మంచి ఇల్లు అయితే. అంటే ఇంట్లో డ్రైవర్ అనుకో నాకు తీపి కన్నా ఇబ్బందులు. అక్కడ పనిచేసే అన్న దివానీలు అన్న పీలేరు అన్న అని చెప్పినా కదా ఇంత ముందుగా. ఆ అన్నకి మంచి నీళ్ళు కాదు కదా ఏవే కానీ తీపిరంట. వస్తారంట 3 పూట్ల కడుపు నిండా తింటారంట, సీట్లు అట్లా ఆడుకుంటారు, నేరుగా వాళ్ళు పాటుకోవాలి వెళ్ళిపోతారంట. వాళ్ళు కూడా ఈ మధ్యన దారుణంగా తయారవుతున్నారు. ఒక మనిషికి డ్రైవర్ గానీ ఏమే గానీ పెట్టడం లేదు, మన డబ్బు పెట్టుకుని మనమే తినాల్సి వస్తుంది. కానీ తీసుకుని మా కోవిడ్ ఏమే కానీ తీపిడని తెలుసు. అక్కడ ఉన్న ఖర్జూరాలు తింటున్నారు. రాత్రి 11 అయినా కానీ ఒక పక్క ఆకలేస్తుంది, కానీ వాళ్ళ పాటుకోలు తింటున్నారు. కానీ ఏమే కానీ తెచ్చి మా ఇద్దరికి. సాయంత్రం అయితే మా మేడను దొరుకుని ఆసుపత్రికి ఈ ఆసుపత్రికి పోయాననుకో పెద్ద సావేస్తుంది. ఎందుకంటే మనకు వచ్చినప్పుడు ఏమన్నా పోసుకోవాలంటే మనం కటకల దగ్గర చెట్ల దగ్గర పోసుకుంటాం. ఇక్కడ అట్లే ఒక మసీదులు ఉంటే మసీదులేకే పోవాలి. నేను పోయిన కాడ ఎట్టో మసీదు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కడుపు. మన ఇండియన్ ఆటగాళ్ళంతా కలిసేది ఈ టవర్ల దగ్గర. ఈ టవర్ల దగ్గర మన ఇండియన్ ఆటగాళ్ళంతా ఎక్కువ ఉంటారు. మాల్యాలో శుక్రవారం